ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రాని వస్తున్నది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ చూస్తా ఉన్నారు. ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా చెప్తున్నారు. 500 రూపాయల సిలిండర్ పచ్చి మోసం. అందరూ కూడా 1,24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు అందరికి అందిస్తాడు. ఇవాళ మాత్రం కేవలం 35 లక్షల మందికి ఇస్తా, అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి, ఆ తర్వాత మీరు బ్యాంక్ ఖాతాలు ఇస్తా అని చెప్పి ఇవాళ అవడాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, అందరికి ఇస్తా అని చెప్పాడు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి, కరెంట్ మీటర్ అందరికి ఇస్తా అన్నాడు. ఇలా మన దాన్ని కూడా కఠిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెలంగాణ ఉంటే ఇస్తా, మీకు బండి ఉంటే ఇవన్నీ నిజం అయిపోతున్నాయి కదా. ఆ రోజు దాడి తప్పు. ఇవాళ మళ్ళీ కావాలని కఠినలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది లేదు. హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ బాగోతులు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీట్ కూడా రాకుండా తీర్పు ఇచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలని అదే చైతన్యం కొనసాగించాలని కూడా నేను అందరినీ వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసగారి పార్టీయో, ఎంత దగవాడి పార్టీయో మీకు బాగా తెలుసు. ఇక మరొక పార్టీ కూడా ఇక్కడ బీజేపీ. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉంటే మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని అదేవిధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు అయింది కేంద్ర మంత్రి. కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చింది, ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి. ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా పనిచేసిన మా తెలంగాణకు దయచేసి చేసుంటే చెప్పమని మేము కోరుతా ఉన్నాం. కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అనే వేస్తాడేమో, ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వస్తే కురుకురే పోటాలు వస్తుంది. నిన్నగా చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన దేశం అతి గొప్ప పని ఏంటంటే ఇప్పటివరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ అంచనా చేస్తే మా కిషన్ రెడ్డి అని అనుకుంటాడు. మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ప్రారంభించిండు, నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తానని చెప్పి సీతాఫలం నుండి రైల్వే స్టేషన్ పోయి 2 లిఫ్టులు చాలు చేసి గ్యాస్ కార్యక్రమం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. నిన్నగా గుడిమల్కాపూర్ పోయి అక్కడ నాపల్లి కాన్స్టిట్యూన్సీ 2 సిటెక్స్ ట్యాంకులు కట్టించండి. ఇది కిషన్ రెడ్డి గొప్పతనం. ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రిగా కురుకురే కార్యక్రమం